తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. Hi Sachuk Palagapudi, I'm happy to share that I have graduated from Mechanical Engineering Department from KL University with a good salary package of 81 LPA. నాకు ఇక్కడ 43.83 lakhs పెర్ యానం ఐషన్ ఇండస్ట్రీలో నాకు ఒక ప్లేస్మెంట్ వచ్చింది జపాన్లో. నేను ఒక జాపనీస్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. నా ప్యాకేజ్ 28 lakhs. జాపనీస్ కంపెనీ ఒకటి బెక్సా టెక్నాలజీ అనే పేరుతో అందులో సెలెక్ట్ అయ్యాను. ఇంకా నా ప్యాకేజ్ వచ్చేసి 25 LPA అండి. నేను ప్లేస్ అయింది జపాన్ చీబాలో. నా ప్యాకేజ్ వచ్చేటప్పటికి 24 LPA. ఒక జాపనీస్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. నా ప్యాకేజ్ వచ్చేసి 20 LPA. జాపనీస్ కంపెనీలో బ్రెక్సా అనే కంపెనీలో 20 LPA తో ప్లేస్ అయ్యాను. నేను శోభా కన్స్ట్రక్షన్ దుబాయ్లో 15 LPA ద్వారా ప్లేస్ అయ్యాను. ఈరోజు కేఎల్ యూనివర్సిటీలో 2026కి 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరపడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మాకు 20 years నుంచి లెగసీ. 100% ప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ 20 years నుంచి మేము ఒక ప్రాసెస్గా తీసుకొస్తూ మా ఎకో సిస్టమ్కి అవుట్కమ్గా ఫీల్ అవుతూ ప్లేస్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. దీంట్లో ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ని దీంట్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఒక 20% పీపుల్ ఏమవుతారంటే ప్లేస్మెంట్ చేస్తూ బయటకు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్కి ఆల్మోస్ట్ 800 members ప్లస్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడం జరిగింది. ఇవాళ 6,600 ప్లస్ ఇవాళ ప్లేస్మెంట్ ఆఫర్స్, అలాగే 4,500 ఇండివిజువల్ ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్యాకేజ్ 81 lakhs, అలాగే 450 కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 7.25 రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 5 years నుంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్ట్ కంపెనీస్ అవనండి, సర్వీస్ ఇండస్ట్రీ కంపెనీస్ అవనండి, ఏఏ కంపెనీస్ అవనండి, నెట్వర్క్ సెక్యూరిటీ కంపెనీస్ అవనండి, అలాగే కోర్ కంపెనీస్ అవనండి క్యాంపస్ రావడం జరిగింది. సో దీని అంతటికి మేజర్ రీజన్ ఏంటంటే మేము ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసి ఇండస్ట్రీ తోటి అలైన్ అయ్యి 100% కనెక్టివిటీ పెట్టుకుని ఇవాళ ఒక 80 పైన ఇండస్ట్రీ సెంటర్స్ ఇక్కడ క్యాంపస్లో ఉంటూ, అలాగే 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ క్యాంపస్లో ఉంటూ, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్మోస్ట్ 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాంపస్లో ఇక్కడ ఉంటూ అకాడమీస్ స్టార్ట్ చేసి వీళ్ళతో పాటు మనం స్కిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇవాళ ఆ స్కిల్లింగ్ డివిజన్ ద్వారా గ్లోబల్ సర్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఏమవుతున్నాయంటే ఆల్మోస్ట్ 20,000 ప్లస్ స్టూడెంట్స్ 20,000 ప్లస్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ మనం చేయడం జరిగింది. ఇవాళ ఏ అనేది రావడం 2 years నుంచి కూడా అందరూ వరి అవడం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. మార్కెట్ ఏం అవదండి, రోల్స్ మారుతాయి, ఏ రోల్స్ మారడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెడిషనల్ మోడల్లో ఉన్న సర్వీస్ ఇండస్ట్రీ నుంచి అవనండి, ప్రొడక్ట్ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, ఏఐని యూజ్ చేసుకోవడం మేజర్ రీజన్ కాబట్టి అందరినీ ఆ ఓరియంటేషన్లో డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్కిల్లింగ్ సెంటర్స్ ఆల్రెడీ దాన్ని ఐడెంటిఫై చేసి ఒక 2 years బ్యాక్ నుంచి కూడా దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఆ ఏఐ మోడల్స్ తీసుకొచ్చి హైయెస్ట్ ప్యాకేజెస్ రావడానికి సక్సెస్ఫుల్గా మా మోడల్ వర్కౌట్ చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ ఆల్మోస్ట్ 150 members మోర్ దెన్ 20 lakhs ప్యాకేజ్, మోర్ దెన్ 2,000 members మోర్ దెన్ 10 lakhs ప్యాకేజ్, అలాగే 5 lakhs అయితే మోర్ దెన్ 4,000 స్టూడెంట్స్కి రావడం జరిగింది. మా యూనివర్సిటీ నేషనల్ వైడ్ ప్లేస్మెంట్స్ తో పాటు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్లో కూడా ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 5 years బ్యాక్ ఎంటర్ అయినా ఇవాళ సక్సెస్ఫుల్గా ఒక మంచి అచీవ్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీని అంతటికీ రీజన్ అయినా మా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్లేస్మెంట్స్ ఎలా అవనండి, స్కిల్లింగ్ డివిజన్ అవనండి, అకాడమిక్ డివిజన్స్ అవనండి, బ్యాక్గ్రౌండ్లో బేసిక్గా ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళని ట్రైన్ చేయడం, స్కిల్లింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళ స్కిల్లింగ్ ఇవ్వడం జరిగింది. దీని మేనేజ్మెంట్ విజను, అలాగే హెచ్ఓడీస్ డైరెక్షన్స్, అలాగే ప్రిన్సిపల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ యొక్క కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టంలో ఈ సిస్టమ్ ఎకో సిస్టమ్ సక్సెస్ఫుల్గా అందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా ఈ స్టూడెంట్స్కి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్కి, అలాగే మేనేజ్మెంట్కి, అలాగే ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటర్కి, అలాగే అకాడమిక్ అండ్ స్కిల్లింగ్ డివిజన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఈ రెసిషన్ పీరియడ్లో ఇంత సక్సెస్ఫుల్గా చేయడం అనేది ఒక సక్సెస్ఫుల్ మోడల్గా ఎకో సిస్టమ్ కాబట్టి దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా మేము ముందున్నాం ఏఐ మోడల్స్ని తీసుకురావడంలో. ఏఐని డెఫినెట్గా మేము ఛాలెంజ్ చేస్తూ ఏఐ రెసిషన్కి ఇంపాక్ట్ కాదు అని ప్రూవ్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకన్నా బెస్ట్ గా మేము
ఏ మోడల్స్లో ప్లేస్ చేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 2026 సంవత్సరానికి ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కేఎల్ యూనివర్సిటీలో జరుపుకుంటున్నామండి. ఈ ప్రస్థానం 2004 సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి 2026 సంవత్సరానికి రావడం జరిగింది. ఈ స్పాన్ ఆఫ్ 22 ఇయర్స్ అంటే 2 డికేడ్స్గా మేము ప్లేస్మెంట్స్లో తల్లిదండ్రులను కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి సాటిస్ఫాక్షన్గా ఉంచుతూ వాళ్ళ యొక్క కళల్ని నిజం చేస్తూ ప్రతి సంవత్సరం ప్లేస్మెంట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటా 450 ప్లేస్మెంట్స్తో స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇవాళ ఆల్మోస్ట్ 6400 ప్లేస్మెంట్స్కి మేము రీచ్ అవ్వగలిగాము. అలాగే ఒక 50 కంపెనీలతో స్టార్ట్ అయిన మా ప్రయాణం 2004లో ఇవాళ 450 కంపెనీలు ప్రతి సంవత్సరం మా దగ్గరకు వచ్చి మా టాలెంట్ని గుర్తించి తీసుకుని వెళ్ళడం జరుగుతోంది. అలాగే మార్కెట్లో ఈ రోజున ఏ ట్రెండ్స్ నడుస్తున్నాయి, ఏ ఇంపాక్ట్ ఉందని అన్ని పేపర్లోనూ మీడియాలోనూ ఉన్నా కూడా మాకు దానికి తగ్గట్టుగా మేము ఇండస్ట్రీ తోటి అలైన్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం వచ్చిన కంపెనీల్లో 35% జీసీసీ కంపెనీలని మేము అట్రాక్ట్ చేయగలిగాము. ఈవెన్ దో ఈ విజయవాడలో ఉండి బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా ఆల్ జీసీసీ కంపెనీస్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ది గుడ్ స్టూడెంట్స్ దే ఆర్ డైరెక్ట్లీ కాంటాక్టింగ్ అస్ అండ్ దే ఆర్ పికింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ అండి. అలాగే ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన గొప్ప చేంజ్ ఏంటంటే మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిందండి. ఈ సంవత్సరం మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లోనూ ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు మా కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆంధ్రదేశంలో కావచ్చు అంటే దేశంలోని అన్ని ప్రముఖ కంపెనీల్లోనూ పనిచేయడం జరుగుతోంది. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ద్వారా మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, అలాగే ఈస్ట్ ఆసియాలో కానివ్వండి, అలాగే ఫిన్లాండ్, యూరోప్లో కానీ కంపెనీల్లో పనిచేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం హైయెస్ట్ ప్యాకేజీ 81 lakhs దట్టు మెకానికల్ స్టూడెంట్స్కి మేము సాధించడం జరిగింది. ఆఫర్స్ ఈ సంవత్సరం 6400 సుమారు ఆఫర్స్ రావడం జరిగింది ఇంజనీరింగ్లో. అలాగే మా దగ్గరికి మార్క్యూ ఆఫర్స్ అంటే ఆల్మోస్ట్ అబౌవ్ 20 lakhsలో దాదాపు 30 స్టూడెంట్స్ ఈ సంవత్సరం మా దగ్గర పిల్లలు సాధించారు. అప్ టు 20 lakhs దాకా దాదాపు మాకు 1500 మంది స్టూడెంట్స్ పిల్లలు సాధించారండి. అప్ టు 10 lakhs ప్యాకేజీ వరకు దాదాపు 2500 మంది స్టూడెంట్స్, అలాగే 5 లక్షల దాకా ఉన్న ప్యాకేజీలు 3,000 ఆఫర్స్ మా పిల్లలు సాధించడం జరిగింది. అలాగే 450 కంపెనీలు పైగా కంపెనీలు ఈ కేఎల్ యూనివర్సిటీకి రావటం, డిఫరెంట్ ప్రొఫైల్స్లో అన్ని ప్రొఫైల్స్ మీరు మార్కెట్లో ఏదైతే ప్రొఫైల్స్ కోసం కార్పొరేట్ చూస్తుందో అన్ని ప్రొఫైల్స్కి మా స్టూడెంట్స్ని సూటబుల్గా మనం తయారు చేసి వాళ్ళ ముందు ఉంచి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము కొంత మార్కెట్లో స్లో డౌన్ ఉన్నా కూడా చివరికి మేము సక్సెస్ సాధించాము. ఈ సక్సెస్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. అలాగే పిల్లలు, పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఏ రోజున వెనకంజ వేసే పరిస్థితి లేదు. అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇంకా డిఫరెంట్గా మేము కంపెనీలతోటి కొలాబరేట్ అవుతున్నాము. ఇక ముందు కూడా మేము ఇదే సక్సెస్ని కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్తున్నాం. థ్యాంక్ యూ. So I'm very happy to be part of this occasion. It's a huge occasion and celebrating with the university. So 6,400 offers and 450 companies and 81 lakhs package. I mean, these numbers are super impressive, especially when universities like NITs and IITs are struggling with the recession period. I'm sure like university is doing many things in a right way to keep up with the learning, to keep up with the industry trends. It wouldn't have been possible without the passion to teach, the passion to learn, the passion to help, right? This is very good to hear. It's a role model for other universities to see and learn from it and see like how we can achieve consistently year over year, decades over decades, right? I really want to congratulate the team and congratulate the entire faculty, parents, teachers to make it happen in these difficult recession times and still achieving this 100% success. And I'm very happy to be part of this one and continue with the success. So I'll continue to be part of engaging with the team and see like how we can teach, learn and share the successes with multiple other universities and see like how they can learn from it. So very happy to be part of it. Thank you. It's a great achievement to be part of this and this placement success meet. I've been part of this placement success meet for KL University for years now, and I'm super happy to come back again and again, time and again, year on year. I'm coming back, and I think I really want to congratulate the parents, the students, and more than that, I think the faculty, the leadership team here who has a vision. I mean, this is possible only because the university leadership has a vision, which is because they can envision what is going to happen in the future. Like the leaders here are talking about AI.
Even a lot of leaders are still not talking about AI. They really don't know. They're only waiting and watching what is going to happen in the future. But the leaders here already know how to deal with the situations outside. And because of it, the success has been achieved by this university. I wholeheartedly congratulate, and I want to maintain this entire relationship with the university and keep bringing back a lot more education, lot more insights from what is happening in the industry. Have the upskill the students and have them be ready for what is outside. And thank you so much, sirs, and thank you so much for this opportunity. I would like to congratulate the students who are placed into the companies that have been as part of the placement program here at KL University. And of course, the hard work that the faculty has taken, the support that the parents have also given to their children throughout the process is commendable, no doubt. And I want to congratulate all the KL University faculty as well for all the effort. And, it's always proud to see your own students go and do well out into the real world. So I wish everyone good luck. And I hope they all come back someday to meet the faculty and, they show you that we're doing this, or we are at this position, or we are in this company, right? So I think that's a great achievement. Thank you. Hi, I'd like to say, the congratulations for the student, parents, teacher, and then the placement staff. 100% placement, it's not easy, especially the international placement. I'm running the business for the Japanese Language Institute, and then we collaborated KL University since they start for the new language training. Okay, so Japanese language is not easy, but we already the place to Japan to the many students from the KL University. Okay, so the Japanese company is very, very happy to their study hard learning Japanese, and then when they go there, okay, they are very comfortable to work over there. So that's not too easy, but currently all the students that we have lots of opportunity work in Japan, but the study language is not easy. But in this university, that many students study Japanese. So opportunity is not only in Japan. Right now, lots of Japanese companies start established in India as well. Or US company, European company, they are also looking for the multilingual engineer who can speak English and then the Japanese. So this is a lot of opportunity. And then KL University, they already understand it and then start training it. So that's why that I'm very happy to hear. And then that I say again that congratulations. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జేఎస్ఆర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్. ఈరోజు నా కేఎల్ యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం ఘనంగా. వేలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో వేదిక మీదకి వచ్చేస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ జాతీయ కంపెనీల ప్రతినిధులు కూడా ఈరోజు విద్యార్థులని వాళ్ళ యొక్క చేతుల మీదుగా వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. వేలాది మంది స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళ భవిష్యత్తును మార్చుకునే సందర్భం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగంతో బయటకు వెళ్తున్నారు అంటే అది కేఎల్ యూనివర్సిటీ యొక్క ప్రతిభ, కేఎల్ యూనివర్సిటీలో ఘనత కింద చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 2000 మంది పైగా విద్యార్థులు 10 లక్షల ప్యాకేజ్ సాధించారు. అలాగే 200 పైగా విద్యార్థులు 20 లక్షల పైగా ప్యాకేజ్ వచ్చింది. అట్లాగే ఇంటర్నేషనల్ కంపెనీలో 35 లక్షలు, 40 లక్షలు, 45 లక్షలు, 50 లక్షలు, 55 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 75 లక్షలు, ది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 81 లక్షలతో ఈ రోజున మా విద్యార్థులు ఉన్నారంటే ఆ ఘనత కేఎల్ యూనివర్సిటీ అని మరొకసారి గట్టిగా చెప్పుకోవచ్చు. అంటే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ యొక్క కళ నిజమైన తరుణం ఇది. ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోయినా సరే మా యూనివర్సిటీలో వాళ్ళని చదివించి ఈరోజు ఉద్యోగంతో బయటికి పంపిస్తున్నందుకు మేము చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. ఐఎమ్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్, డీన్ ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అట్ కేఎల్ యూనివర్సిటీ. ఈరోజు మేము 2026 సంవత్సరానికి తగ్గ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాము. ఈ ప్రస్థానం మాకు 2004 సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది స్టార్ట్ అయ్యి 2026 సంవత్సరం వరకు కూడా ఆల్ ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూపించడం జరుగుతూ ఉంది.
మేము 450 ప్లేస్మెంట్స్తో స్టార్ట్ అయ్యి ఇవాళ 4600 మంది పిల్లలు మా దగ్గర ప్లేస్మెంట్ సాధించడం జరిగింది. ఇప్పటి వరకు మేము దేశీయ కంపెనీలు దేశీయులు నేషనల్ కంపెనీస్లో అన్నిట్లోనూ మా పిల్లలు అత్యున్నతంగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకమైనది ఏంటంటే ఈ సంవత్సరం మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్ స్టూడెంట్స్, అది మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, అలాగే ఈసీఈ కావచ్చు, ఐటీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. మా దగ్గరికి మిడిల్ ఈస్ట్ నుంచి కానివ్వండి, ఈస్ట్ ఆసియా నుంచి, అలాగే యూరప్ నుంచి డిఫరెంట్ కంపెనీస్ రావడం, ఇంటర్న్షిప్స్ అలాగే ప్లేస్మెంట్స్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మా హైయెస్ట్ ప్యాకేజీ 81 lakhs ఒక మెకానికల్ స్టూడెంట్స్ సాధించడం జరిగింది. అలాగే మా దగ్గరికి 5 లక్షల ప్యాకేజీకి దాదాపు 3000 ఆఫర్లు మాకు వచ్చాయండి. అలాగే 10 లక్షల ప్యాకేజీకి దాదాపు 2400 పైన ఆఫర్లు వచ్చాయి. అలాగే 20 లక్షల పైన దాదాపు 150కి పైగా ఆఫర్స్ మా దగ్గరికి రావడం జరిగింది. అలాగే 50 లక్షల పైన మా స్టూడెంట్స్ దాదాపు 5 స్టూడెంట్స్ 50 లక్షల పైన 50 లక్షల ప్యాకేజీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఒక విజనరీ తోటి మేము పనిచేయటం, మా మేనేజ్మెంట్ దానికి సహకరించడం, అలాగే కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, అలాగే స్కిల్లింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కంబైన్డ్గా కలిసి ఇండస్ట్రీతోటి కలిసి నడవటం వల్ల మేము ఈ సక్సెస్ సాధించాము. ఇక ముందు కూడా ఈ సక్సెస్ని ఇలాగనే కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పాండ్యన్ అండి, ట్రిపుల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అట్ కేఎల్ యూనివర్సిటీ అండి. సో ఈరోజు అందరు ఇక్కడ ఉన్న 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అండి. సో మా డిపార్ట్మెంట్ ట్రిపుల్లో ఉమాశంకర్ ఒక అబ్బాయి, ఆయన 43.8 lakhs ఎల్పిఐలో కొట్టారండి. దట్ జపానీస్ ప్లేస్మెంట్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్. సో మా యూనివర్సిటీస్లో ఇది ఎప్పుడు లాస్ట్ 3 years బాగానే జరుగుతుంది రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్. మా డిపార్ట్మెంట్లో లాస్ట్ ఇయర్ కూడా 3 students ప్లేస్ అయ్యారండి సేమ్ జపనీస్ కంపెనీస్లో, more than 30 lakhs 40 lakhs అలాగా. ఈ అబ్బాయి వచ్చి లాస్ట్ 1 year వేరియస్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారండి. హ్యాకథాన్, ప్రాజెక్ట్స్, ఈవెంట్స్ అన్నీ ఆయన ముందుకు వచ్చి బాగానే నేర్చుకున్నారండి. దాన్ని మనం ఇచ్చిన ట్రైనింగ్ పరంగా వేరియస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అన్నీ ఉందండి. ఆ పరంగా అబ్బాయి బాగా కొట్టారండి. సో ఇది మా డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా జరిగిన ప్రాసెస్ అండి. సో ఇది పరంగా యాజ్ ఎ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ పాండ్యన్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు గివ్ ద ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ అండి. అదర్ దెన్ దట్ 3 students ఇంకా హైయర్ ప్యాకేజ్లో జపానీస్ కంపెనీలో ప్లేస్ అయ్యారు. అదర్ దెన్ దట్ కోర్ కంపెనీస్లో ఇండియాలో హిటాచి, డెలాయిట్ అలాగా మెనీ కంపెనీస్లో ప్లేస్ అయ్యారండి. ఏషియన్ కార్పొరేట్ లిమిటెడ్ జపాన్ అండి 43.83 lakhs. I, Sachuk Palagapudi, I'm happy to share that I have graduated from Mechanical Engineering Department from KL University. I secured a job as a Chief Design Engineer in Expert Industrial Company, Saudi Arabia, Riyadh, with a good salary package of 81 LPA. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు షేక్ జమీల్ అహ్మద్ అయాన్. నేను ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నా. నేను రీసెంట్గా జాపనీస్ కంపెనీ ఒకటి బ్రెక్సా టెక్నాలజీ అనే పేరుతో అందులో సెలెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు కరెంట్గా నేను బెంగళూరులో దానికి లాంగ్వేజ్ ట్రైనింగ్ అదంతా తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ నేను ఇప్పుడు జపాన్లో ఉంటా. నాకు చిన్నప్పటి నుంచి జాపనీస్ అనేది చాలా ఇష్టమైన లాంగ్వేజ్. ఇంకా నేను ఒక యానిమే అదంతా చూడడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ ఒకటి ఉండేది జపాన్ గురించి. సో కేఎల్యూలో నేను 3rd year 2nd semesterలో ఉన్నాను అనుకుంటా. అప్పుడు ఈ లాంగ్వేజ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. సో నేను చాలా ఎక్సైట్ అయ్యి నా పేరు అనేది ఇచ్చాను. ఇచ్చాక లాంగ్వేజ్ ట్రైనింగ్ అనేది చాలా బాగా జరిగింది. అది చాలా కష్టమైన లాంగ్వేజ్, బట్ మాకు చాలా బాగా అర్థమయ్యేది చెప్పారు. సో దానివల్ల మేము ఫస్ట్ లెవెల్ అనేది క్లియర్ చేసాం. దాని తర్వాత మాకు ఇంటర్వ్యూస్ అనేవి జరిగాయి. ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. నేను ఎందుకంటే జస్ట్ లాంగ్వేజ్ నేర్చుకుందామని నా పేరు ఇచ్చా. బట్ చిన్నప్పటి నుంచి నాకు ఆ డ్రీమ్ అనేది ఒక రియాలిటీగా మారడానికి కేఎల్యూ ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో కేఎల్యూ రాకపోతే నాకు ఆ డ్రీమ్ అనేది ఎప్పుడు రియాలిటీగా మారేదో తెలీదు. బట్ నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ నేను జపాన్ వెళ్ళిపోతాను. ఈ టైంకి నేను జపాన్లో ఉంటాను. సో నా బ్రాంచ్ ఈసీ అండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇంకా నా ప్యాకేజ్ వచ్చేసి 25 LP అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జిత్య. నేను కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. నా బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు నేను ఒక జాపనీస్ కంపెనీలో ప్లేస్ అయ్యాను, బ్రెక్సా టెక్నాలజీస్. రైట్ నౌ నేను దానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అండ్ ద మేజర్ లెవెల్ అనేది కూడా ఆల్రెడీ క్లియర్ చేసేసాను. సో మేబీ నేను ఈ ఇయర్ కానీ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో జపాన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు ఆ జాపనీస్ కంపెనీ రావటం వల్ల నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఇది నా డ్రీమ్ మాత్రమే కాదు, నా
పేరెంట్స్ డ్రీమ్ కూడా, కాబట్టి నేను దాన్ని అచీవ్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇదైతే నా ఒక్కరి కష్టం వల్లనే అవ్వదు. నా కేఎల్ యూనివర్సిటీ నన్ను చాలా సపోర్ట్ చేయడం వల్ల, నాకు జాపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అనేది చాలా మంచిగా ఇవ్వడం వల్ల నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండగలుగుతున్నాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నా ప్యాకేజ్ వచ్చేసి 20 LPA. నా కంపెనీ బ్రెక్సా టెక్నాలజీస్ జపాన్లో ఉంది. థ్యాంక్ యూ. నా పేరు తిప్పన ఉమాశంకర్. మాదొక చిన్న పల్లెటూరు, బెనిగానపేట, ఇచ్చాపురం మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి నేను కేఏలో జాయిన్ అయ్యా. నేను కేఏలో ట్రిపుల్ డిపార్ట్మెంట్ చదువుతున్నా. సో నాకు ఇక్కడ 43.83 lakhs పెర్ యానం ఇన్ ఐషన్ ఇండస్ట్రీలో నాకు ఒక ప్లేస్మెంట్ వచ్చింది జపాన్లో. సో నేను గర్వంగా ఇంకా సంతోషంగా చెప్పుకుంటున్నా. సో కేఎల్ అనేది చాలా చాలా ఎంకరేజ్మెంట్ చేసిందండి. విత్ కేఎల్ లేకపోతే ఇంత పెద్ద ప్లేస్మెంట్ నా లైఫ్లో వచ్చేది కాదనుకుంటున్నా. ఎందుకంటే 43.83 lakhs ట్రిపుల్ డిపార్ట్మెంట్లో రావడం అనేది చాలా కష్టం అండి. అది కేఎల్లో రావడం అంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. సో నాకు ఇక్కడ ఎలా వచ్చిందంటే సిఆర్టీ ట్రైనింగ్ అనేది మాకు 3-1 నుంచే స్టార్ట్ అవుతుందండి. ఏంటంటే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. గ్రూప్ డిస్కషన్స్ కానీ ఏమన్నా సరే, సిఆర్టీలో ఏమన్నా సరే, అది మాకు సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా మాకు ఇంకా క్లారిటీగా వస్తుందండి. సో దాని ద్వారా మేము చాలా నేర్చుకున్నాం. సో ఒకవేళ 3Tలో రాకపోతే 4-1లో వస్తుంది, 4-1లో రాకపోతే 4Tలో ఖచ్చితంగా వస్తుందండి. అందుకనే కేఎల్కి మనం ఎప్పుడు 100% ప్లేస్మెంట్ రికార్డ్ అంటాం. సో మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మా డిపార్ట్మెంట్ పరంగా వస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్ చేశారండి. ఎందుకంటే హ్యాకథాన్స్ ఇవన్నీ పెట్టడం ద్వారా మాకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మాకు చాలా పెరిగిందండి. సో సొసైటీలో మేము ఒక ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నామో, యాజ్ ఎ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మనం ఏవైతే చేయగలమో అది అనేది హెచ్ఓడీస్ కానీ ఇంకా ప్రొఫెసర్స్ కానీ మేము అక్కడ పట్టుకొని అది మా ప్రాబ్లం సార్ అలా చెప్తే మాకంటూ హ్యాకథాన్స్ కండక్ట్ చేసి, సో ఏ ప్రాబ్లంకి ఏ సొల్యూషనో మేమే కనుక్కొని ఆ ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి, ఒక ఫ్రెండ్లా ఉంటారండి యాక్చువల్గా మా ఫ్యాకల్టీస్. సో దాని ద్వారాగా మాకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతూ, ఇంకా ప్రాబ్లం యొక్క సొల్యూషన్ 24 hours కనిపెడుతూ మేము లాస్ట్కి హ్యాకథాన్స్ ఎండ్ చేస్తామండి. ఇంకా థియరిటికల్ నాలెడ్జ్కి ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్కి వస్తే మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుందండి ట్రిపుల్ డిపార్ట్మెంట్. అదే ట్రిపుల్ డిపార్ట్మెంట్గా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అండి. ఈరోజు 43.83 lakhs అనేది రావడం అనేది మా డిపార్ట్మెంట్లో ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. మా ఫ్యామిలీ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సార్ మా బాబుకి 43 lakhs వచ్చినాయి, గణకర్త కేఎల్ యూనివర్సిటీ అని సార్. వాళ్ళకి శుభ్రం చదువుని చెప్పితే మా బాబు ఈ స్థాయికి చేరలేదు సార్. ఫస్ట్ ఫౌండేషన్ వేసింది కేఎల్ యూనివర్సిటీ అని సార్. దేనికంతా ఆ దయ వల్ల, ఈయన వల్ల మా బాబు ఇప్పుడు సాధించారు సార్. నేను రైతు సార్, అది బెన్నిగన్పేట సార్, ఇచ్చాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం సార్. చాలా పేదరికం సార్. మేము రైతు పని చేసి అలా మా బాబుకి ఇలా చదివించాను సార్. ఇప్పుడు నాకు గర్వంగా జాబ్ ఎంత గౌరవమో కేఎల్ యూనివర్సిటీ అంత గౌరవంగా ఉన్నది సార్. మంచి స్కూల్లో చదివించిన దానికి నాకు ఫలితం దొక్కింది సార్, భగవంతుడి దయాన. దాని గురించి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. కేఎల్ యూనివర్సిటీ అని ఆర్ట్ సార్. ఏ యంత్రా తప్పు జరిగినా తల్లిదండ్రి పిలిపిస్తారు, దాని చిలోసిన చెప్తారు, మాట అయినప్పుడు జడిపిస్తారు. అన్నీ చాలా స్ట్రిక్ట్ సార్. ఆ స్కూల్ మాత్రము బాగున్నది సార్. ప్రతి సంవత్సరం కలమంటారు పేరెంట్స్కి, కలుస్తాను సార్. మా అబ్బాయి ఎలాగున్నాడు, ఎలాగ పొజిషన్ ఎలాగుంది, ఏటి ఉంది అనుకుని కొనుక్కొని వెళ్తాను సార్. అందరు క్లాసులతో, అందరూ మేసాలతో చూసుకుని వెళ్తాను సార్. థ్యాంక్స్ సార్. నమస్తే అండి, నా పేరు దైవిక్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్ నుంచి వచ్చాను ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ. నేను ప్లేస్ అయింది జపాన్ చీబాలో. కంపెనీ వచ్చేటప్పటికి సీనెట్ కార్పొరేషన్, ఏఐ రోల్ అనమాట. 3rd year నుంచే కాలేజ్ జపనీస్ ప్లేస్మెంట్కి పుష్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేసింది. 3rd year నుంచే మాకు జపనీస్ లాంగ్వేజ్ నేర్పించడం, సర్టిఫికేషన్స్ చేయించడము, కంపెనీస్కి అప్లై చేయించడము అండ్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూనే ఉన్నది. సో నాకు కేఎల్ యూనివర్సిటీ నుంచి చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది అండ్ ఐ డిడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ. నా ప్యాకేజ్ వచ్చేటప్పటికి 24 LPA అండ్ రోల్ వచ్చేటప్పటికి ఏఐ ఇంజనీర్. కంపెనీ సీనెట్ కార్పొరేషన్, చీబా, జపాన్. అండ్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి మేము గుంటూరు. డాడీది క్లాత్ బిజినెస్ అండ్ మాది మొత్తం ప్రాపర్ అంతా గుంటూరు. చాలా హ్యాపీ అండి.
అంత పెద్ద కంపెనీలో అంత పెద్ద జాబ్ వచ్చిందంటే పిల్లలకి చాలా హ్యాపీ కదండి. ఈ కేఎల్ యూనివర్సిటీలో చదవడం వల్ల చాలా చాలా పెద్ద జాబ్ వచ్చిందండి. అది ఫుల్ హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్. అందులో మా అబ్బాయి కూడా బాగా కష్టపడ్డాడు. అతను స్టేజ్ మీద కూడా కొన్ని ఇచ్చాడండి. వాటికి అవార్డ్స్ వచ్చినాయి. సో ఎక్సలెంట్ అండి. హాయ్ సార్, నా పేరు లక్ష్మణ్. నేను ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అట్ కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. నేను శోభా కన్స్ట్రక్షన్ దుబాయ్లో 15 LPA ద్వారా ప్లేస్ అయ్యాను. శోభా కన్స్ట్రక్షన్ అనేది నా డ్రీమ్ కంపెనీ. యాజ్ పర్ ద స్టార్టింగ్ రౌండ్ నుంచి ఎండింగ్ రౌండ్ వరకు మా కాలేజెస్, మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ, మా ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ నాకు ఫుల్ సపోర్టివ్గా టిప్స్ అండ్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యి నాకు సపోర్టివ్గా ఉండి నాకు డ్రీమ్ కంపెనీని ప్లేస్ అయ్యేలా చూశారు. మై ఫాదర్ ఇస్ అన్ ఆటో డ్రైవర్ సార్. మై మదర్ ఇస్ హోమ్ మేకర్. నేను స్కాలర్షిప్ ద్వారా కేఎల్ యూనివర్సిటీలో 75% స్కాలర్షిప్ ద్వారా నేను కేఎల్ యూనివర్సిటీలో నా బీటెక్ కంప్లీట్ చేశాను సార్. మాది విజయవాడ సార్. నమస్కారం అండి, నా పేరు తేజేశ్వరి. ఇప్పుడు కేఎల్యూలో 4th ఇయర్ ఈసీ చదువుతున్నాను. నాకు రీసెంట్గానే జాపనీస్ కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. నేను చిత్తూరు నుంచి వచ్చాను. మా ఫాదర్ బిజినెస్ మ్యాన్. యాక్చువల్గా నేను జాపనీస్ గురించి తెలుసుకున్న తర్వాత ఇలా చదువుకుంటానని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. బట్ నన్ను నమ్మి ఈరోజు చదువుకోవడానికి ఒప్పుకున్నారు. ఈరోజు నేను సాధించాను, అది చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను జాపనీస్ కంపెనీలో బ్రెక్సా అనే కంపెనీలో 20 LPAతో ప్లేస్ అయ్యాను. చాలా సంతోషంగా ఉన్నది అమ్మాయి మేము బిజినెస్. చాలా హ్యాపీగా ఉందండి. ఈ అచీవ్మెంట్ మా అమ్మాయి సాధించింది. ఈ గోల్ తను సాధించినందుకు చాలా హ్యాపీ. నేను కేఎల్ యూనివర్సిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మసాక్ కంపెనీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు దేవినేని ప్రణతి. నేను కేఎల్ యూనివర్సిటీ నుంచి ట్రిపుల్ డిపార్ట్మెంట్లో అమ్మాయిని. నేను ఒక జాపనీస్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. నా ప్యాకేజ్ 28 lakhs. నేను ప్లేస్ అయిన దాంట్లో ముఖ్యమైన పాత్ర మా కాలేజ్దే. నా గోల్స్ మాత్రమే నావి, మొత్తం అచీవ్మెంట్ నా కాలేజ్దే. మా డిపార్ట్మెంట్లోని స్టాఫ్, అలాగే ఫారిన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్లోని స్టాఫ్ చాలా హెల్ప్ చేశారు మాకు. మా డిపార్ట్మెంట్లోని ల్యాబ్స్ కానీ అవన్నీ మంచి కోర్ నాలెడ్జ్ని గెయిన్ చాలా హెల్ప్ చేశాయి. నా గోల్ వచ్చి ఒక మంచి కోర్ కంపెనీలో ప్లేస్ అవ్వాలని యాజ్ ఎ ట్రిపుల్ స్టూడెంట్. అండ్ నా కాలేజ్ వల్ల నేను ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయగలిగాను. నేను ఒక కోర్ కంపెనీలోనే ప్లేస్ అయ్యాను అండ్ నాది ఒక డిజైనింగ్ రోల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా నా మెయిన్ ప్లేస్మెంట్లో పాత్ర ఏంటంటే నా లాంగ్వేజ్. కేఎల్ యూనివర్సిటీలో వివిధ లాంగ్వేజెస్ నేర్చుకునే అవకాశం వల్లనే నాకు ఈ జాబ్ వచ్చిందని చెప్పొచ్చు. కొరియన్, జపాన్ అలా వేరు లాంగ్వేజెస్ నేర్చుకునే అవకాశం కేఎల్ యూనివర్సిటీ ఇచ్చింది. అలా జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని దాంట్లో కొంచెం ఒక మంచి బేసిక్ తెచ్చుకోవడం వల్లే కేఎల్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ జాబ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు ఈ జాబ్ వచ్చినందుకు. ఫస్ట్ వాళ్ళు నేను చేయగలనా లేదా అని కొంచెం అలా భయపడ్డారు అంత దూరం పంపడానికి. బట్ తర్వాత నా ఇంట్రెస్ట్, నా సపోర్ట్, నా కాలేజ్ నుంచి నా లాంగ్వేజ్ నేర్చుకున్న విధానం అవన్నీ చూసి వాళ్ళు సరైన ధైర్యం తెచ్చుకొని ముందుకు రావడానికి ముందుకొచ్చి నన్ను పంపడానికి ధైర్యం చేశారు. సో అలా ఫైనల్గా నేను ప్లేస్ అయ్యి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నాది 28 lakhs సార్. నా పేరు మానస. నేను ఈసీఈ బ్రాంచ్ నుంచి. నేను ఎల్టీఏ మైంట్రీ అనే ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్ అయ్యాను అండ్ దాని ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs. నాకు ఈ ప్లేస్మెంట్ రావడానికి కేఎల్యూ చాలా హెల్ప్ చేసింది. సో కెరియర్ గైడెన్స్ కానీ, రెజ్యూమే ప్రిపరేషన్ కానీ అండ్ ఎవ్రీథింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ టీచ్ చేయడం, సిఆర్టీ అనే ప్రోగ్రామ్ ద్వారా చాలా నేర్చుకున్నాను. నా పేరు లలిత. నేను ఈసీఈ బ్రాంచ్ నుంచి. నేను జపనీస్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ సిఆర్టీ ట్రైనింగ్ తీసుకున్నాను. జపనీస్ ట్రైనింగ్లో వీళ్ళు బేసిక్ లెవెల్ నుంచి మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళ కల్చర్ ఏంటి అనేది జపనీస్ లెవెల్లో మనకి ట్రైన్ చేస్తారు. నేను ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాను మొసాక్ ప్రైవేట్ లిమిటెడ్ జపాన్ కంపెనీ. వాళ్ళు ఇక్కడ నుంచి తర్వాత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని జపాన్ తీసుకెళ్తారు. అండ్ ఇండియాలో కేవైబీ కంపెనీలో ప్లేస్ అయ్యాను. 3 lakhs per annum. కోర్ ట్రైనింగ్ చాలా బాగా ఇస్తారు. అండ్ అదే సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా ఆంప్లిట్యూడ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతుంది సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా. థ్యాంక్ యూ. నేను కాగ్నిజెంట్ అండ్ ఎల్టీఎం అనే ఎంఎన్సీస్లో ప్లేస్ అయ్యాను విత్ 4 LPA. ఫ్రమ్ లెక్చర్స్ నుంచి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వరకు కేఎల్ అనేది ప్రతి స్టూడెంట్కి చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది. కెరీర్ గైడెన్స్ నుంచి ఏది హెల్ప్ అయినా సరే ఫ్యాకల్టీ ఫుల్ ఇస్తూ ఉంటారు. సో జూనియర్స్కి డెఫినెట్లీ కేఎల్ అనేది బెస్ట్ ప్లేస్ టు జాయిన్. సో సిఆర్టీ అనేది చాలా బాగా ట్రైన్ చేశారు మమ్మల్ని. మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా కండక్ట్ చేసి మాకు కాన్ఫిడెన్స్ వచ్చేలా చేశారు. థ్యాంక్ యూ. నా పేరు వివేకిని. నేను ఈసీఈ బ్రాంచ్ నుంచి. నా పేరు మహిత. నేను ఈసీ బ్రాంచ్ నుంచి. నేను ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్, క్యాప్జెమినీలో ప్లేస్ అయ్యాను విత్ 4 lakh ప్యాకేజ్. దీనంటే కారణం కేఎల్యూ మాత్రమే. ఎందుకంటే
సిఆర్టీ ట్రైనింగ్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఫ్యాకల్టీ సపోర్ట్ ఇవన్నీ చాలా చాలా బెస్ట్ అనిపిస్తున్నాయి. ఐ గాట్ అ ప్యాకేజ్ ఆఫ్ 4 lakh. మంగళగిరి నుంచి వస్తాను.